brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పురుషులందు పుణ్యపురుషులు వేరేయా అన్నట్టు ఎమ్మెల్యేలందు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు వేరేయా అన్నట్టుంది. ఎంత డిఫరెంట్ గా ఉందంటే పార్టీ అధికారంలో వచ్చి ఏడాదిన్నర దాటినా ముఖ్యమంత్రిని కలవనేనంత. అదే సీఎం తన సొంత జిల్లాకు సొంత ఇలాకాకు వస్తే పిచ్చ లైట్ తీసుకునేంత. మరి అలాంటి శాసనసభ్యుడు సడన్ గా ఢిల్లీ టూర్ వేసుకోవడం, అధిష్టానం పెద్దల్ని కలవడం రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశం కాకుండా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. హాట్ గా మారిన ఆ నాయకుడు ఎవరు? ఆ ఇష్యూ ఏంటి? రూటు మార్చిన దొంతి. కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తిన పర్యటన దేనికోసం? అటు నుంచి నరుకొస్తున్నారా? తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యవహారం. ఎవరేమంటే ఏంటి, తన రూటే సపరేటు అన్నట్టుగా ముందుకు సాగుతున్న ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం లెక్క చేయడం లేదు. సీఎంను కలవని ఏకైక అధికార పార్టీ ఎమ్మెల్యే బహుశా దేశ రాజకీయాల్లో దొంతి మాధవరెడ్డి అయి ఉంటారు. అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఆయన హస్తిన పర్యటన వెనుక మతలబేంటన్నది ఆసక్తి రేపుతోంది. విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సైతం అవసరాల నిమిత్తం మూకుమ్మడిగా ముఖ్యమంత్రిని కలుస్తున్న రోజులివి. అలాంటిది రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ఒక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు దొంతి మాధవరెడ్డి. అంతేకాదు, అధికారిక కార్యక్రమాల్లో భాగంగా 5 సార్లు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చారు రేవంత్ రెడ్డి. అయినా కూడా ఒక్కసారి కూడా ఆయనను కలవడం కానీ, ప్రోటోకాల్లో భాగంగా వెల్కమ్ చెప్పడం కానీ చేయలేదు దొంతి. తానింతే, తన తీరు మారదంతే అన్నట్టుగా సీఎంను లైట్ తీసుకున్నారు మాధవరెడ్డి. ఎవరైతే నాకేంటి, రూల్ ప్రకారం నా నియోజకవర్గానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టే దొంతి ఇప్పుడు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా తనకు మంత్రి పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది దొంతి వాదన. బచ్చగాళ్లకు భారీ పదవులిచ్చి తమలాంటి సీనియర్ల గొంతు కోశారంటూ ఆయన మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ కోపంతోనే ఆయన ఇప్పటి వరకు సీఎంను కలవలేదట. అయితే త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం ఊపందుకోవడంతో తన స్టైల్లోనే ప్రయత్నాలు మొదలుపెట్టారట ఈ సీనియర్ నేత. ఈ విషయంలో ఇక్కడ సీఎంను లైట్ తీసుకున్న దొంతి ఏకంగా ఢిల్లీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారట. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా పలువురు ముఖ్య నేతలను కలిసి ఇదే తన ప్రొఫైల్ అంటూ అన్ని వివరంగా చెప్పారట. ఈసారి తనకు ఖచ్చితంగా కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్ గా గెలిచారని వివరించిన దొంతి మళ్లీ పార్టీలోనే చేరానంటూ హస్తంతో తన అనుబంధం ఎలాంటిదో అగ్రనేతలకు అర్థమయ్యేలా చెప్పారట. నర్సంపేట డైరెక్ట్ ఢిల్లీ, మధ్యలో ఎవరి సిఫార్సులు అక్కర్లేదన్న ధీమాతో దొంతి ఉన్నారట. సీఎం రేవంత్ రెడ్డి అవునన్నా కాదన్నా తనకు మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే కాన్ఫిడెన్స్ తో దొంతి మాధవరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా మొండి పట్టుదలతో వ్యవహరించే దొంతి మంత్రి పదవి దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. సీఎంతో పాటు రాష్ట్ర పార్టీ పెద్దల అంగీకారం లేకుండా దొంతికి పదవి దక్కడం అంత వీజీ కాదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే వరంగల్ జిల్లాకు 2 మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి ఆ కోణంలో మరో పదవి దక్కే అవకాశం చాలా తక్కువనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.